రీజన్ ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ యంగ్ పీపుల్‌లో ముందు మీరు చెప్పినట్టు ముందు 40, 50, 60స్‌లో వచ్చేవి. ఇప్పుడు జస్ట్ 20s, 30స్‌లోనే వచ్చేస్తున్నాయి. దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కారణం అండి ఈ ఈ మధ్య మన లైఫ్ స్టైల్, స్ట్రెస్, మన మన తినే హ్యాబిట్స్, ఔట్ సైడ్ జంక్ ఫుడ్ బయట తినడం ఇవన్నీ కారణాలండి. అండ్ ఎక్సెసివ్ వర్కౌట్, ఎక్సెసివ్ డీహైడ్రేషన్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కారణాలు హార్ట్ అటాక్ ఈ మధ్యలో యంగర్ పీపుల్‌లో రావడానికి. ఫుడ్, స్ట్రెస్, మన ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ కారణాలండి. కామన్లీ 40+ కన్నా ఎక్కువ 40+, 50+ ఎక్కువ వస్తుందండి. మా స్టడీలో ఇన్ఫ్యాక్ట్ నేను మా టీమ్ we had conducted a field study ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ యంగర్ పేషెంట్స్ లో వాట్ ఈస్ ద పేషెంట్ ప్రొఫైల్ అనేది. సో దాంట్లో మనకు నంబర్ 1 కారణం వచ్చింది. వన్ థింగ్ ఇస్ స్మోకింగ్ హ్యాబిట్. ఈ మధ్య యంగర్ పీపుల్ ఎక్కువ స్మోకింగ్ హ్యాబిట్ టేకప్ చేసుకుంటున్నారు, అది నంబర్ 1. ప్లస్ ఇంకోటి డయాబెటీస్ ఆల్సో యంగర్ పీపుల్ ఎప్పుడెప్పుడు యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ వస్తుందో వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ మధ్య మన స్ట్రెస్, డే టు డే స్ట్రెస్ అండ్ పొల్యూషన్ కూడా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కారణాలని తేలింది మన స్టడీలో. 40+ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కి బేసిక్లీ మన హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది, హార్ట్ అటాక్ అనేది యూజువల్లీ రక్తనలం 70% కన్నా ఎక్కువ బ్లాకేజ్ దాటితేనే వస్తుందమ్మా. సో యూజువల్లీ యంగర్ ఏజ్ నుంచే మెల్లిమెల్లిగా ప్లేక్స్ డెవలప్ అయ్యే కొద్దీ అవి 40+ వాటిలో ఇంకా ఎక్కువ వస్తుంది. ప్లస్ ఇంకోటి మన మిడిల్ ఏజెస్లో వచ్చేటప్పటికి పీపుల్ వెయిట్ గెయిన్ అనేది, గ్రాడ్యువల్ ప్రోగ్రెసివ్ వెయిట్ గెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ అలాంగ్ విత్ దట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా మెల్లిమెల్లిగా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఈ డయాబెటీస్ వల్ల ఏదైతే హార్ట్ కి మెల్లిమెల్లిగా డ్యామేజ్ జరుగుతుందో అవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కారణాల వల్ల 40s నుంచి స్లోలీ స్టడీలీ హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. మనకు ఎంత వెయిట్ గెయిన్ అవుతుందో మనకు అంత ప్రో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దానివల్ల మన రక్తనాళాల లోపల ఎండోథీలియల్ లైనింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది సెట్ అవుతుంది మన వెయిట్ గెయిన్ వల్ల, బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్. సో ఆ డిజీజ్డ్ ఇన్నర్ బ్లడ్ వెజల్ లైనింగ్ వల్ల, వెయిట్ గెయిన్ వల్ల ఎక్కువ హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. అలానే వెయిట్ గెయిన్ తో పాటు యూజువల్లీ మనం చూసేది కొలెస్ట్రాల్ కూడా అకార్డింగ్ టు వెయిట్, యాజ్ వెయిట్ గెయిన్స్ గ్రాడ్యువల్లీ కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట రక్తనాళంలో. సో ఇది కూడా ఒక మేజర్ కారణం అండి వెయిట్ గెయిన్ వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం. హార్ట్ కి మెగ్నీషియం అండ్ జింక్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. వన్ థింగ్ ఇస్ మెగ్నీషియం మనకు వచ్చేస్తే ఇట్ రిలాక్సెస్ ద బ్లడ్ వెజల్స్ అనమాట. సో బీపీ ఏమైనా ఉంటే అది కొంచెం బీపీని కూడా కొంచెం బ్లడ్ వెజల్స్ రిలాక్స్ చేయడం వల్ల బీపీని కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. అండ్ అరిథ్మియాస్ అని ఒక కండిషన్ ఉంటుంది. బేసిక్లీ హార్ట్ రేట్ ఏదర్ టూ ఫాస్ట్ కొట్టుకోవడం, లేకపోతే టూ స్లో కొట్టుకోవడం, లేకపోతే ఇర్రెగ్యులర్లీ కొట్టుకోవడం, వీటిని అరిథ్మియాస్ అని అంటారు. సో మెగ్నీషియం కొంచెం నరాలని కూడా స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి హార్ట్లో ఉన్న నరాలని కూడా కొంచెం స్టెబిలైజేషన్ యాక్షన్ ఉంటుంది. సో మెగ్నీషియం సప్లిమెంట్స్ వల్ల కూడా వీ కెన్ హార్ట్ రిస్క్ తగ్గుతుంది అనమాట. సో ఇంకోటి జింక్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి హార్ట్ ప్రాబ్లమ్స్కి. బేసిక్లీ జింక్ కూడా ఏం చేస్తుందంటే, జింక్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నేను ఇంతకుముందు రక్తనాళాల లోపల ఏదైతే సెల్ లైనింగ్ ఉంటుందో, ఎండోథీలియల్ లైనింగ్, దాన్ని కూడా స్టెబిలైజ్ చేస్తుంది. సో ఈ కారణాల వల్ల మెగ్నీషియం అండ్ జింక్ ఇంపార్టెంట్ హార్ట్ కి మినరల్స్ లాగా వస్తాయి అన్నమాట. మనకి బీపీ ఎక్కువగా ఉంటే దాన్ని డెఫినెట్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ బీపీ ఎసెన్షియలీ మన బాడీలో అవర్ హార్ట్ ఈజ్ లైక్ ఒక పంప్ లాంటిది, ఒక పైప్ కి కనెక్టెడ్ ఉన్న పంప్ లాంటిది. సో మనం బీపీ అంటే జస్ట్ ఆ పైప్ లో ప్రెషర్ ఎక్కువ పెడుతున్నందుకు. సో ఇఫ్ ద పంప్ హ్యాస్ టు వర్క్ హార్డర్ అగైన్స్ ద పైప్, అగైన్స్ ద హై బీపీ, హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది అనమాట. సో హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ పడితే హార్ట్ మిగతా బాడీలో మిగతా మజిల్స్ మీద, ఏదైతే మజిల్ మీద మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రెస్ పెంచితే ఆ మజిల్ థికెన్ అవుతుంది, అసహజమే. సో హార్ట్ కూడా అలాంటిదే, హార్ట్ మీద స్ట్రెస్ పెడితే హార్ట్ మజిల్ కూడా థిక్ అవ్వాల్సి వస్తుంది, దొడ్డగా అవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనకు సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అని ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. సో మన హార్ట్ థికెన్ అయి దొడ్డగా అయితే దానికి ఎక్కువ బ్లడ్ సప్లై అవసరం ఉంటుంది అనమాట. సో మన ఎక్కువ డిమాండ్ ని ఇఫ్ ద బాడీ బ్లడ్ వెజల్స్ ఆర్ అనేబుల్ టు మ్యాచ్, అదొక హార్ట్ అటాక్ ట్రిగర్ అవుతుంది. సో ఇదే మెయిన్ కారణం. హార్ట్ అండ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద నంబర్ 1 కాసెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనమాట. సో అందుకే హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయాలంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్ట్ చెకప్స్ అనేది
ఇన్ జనరల్ రొటీన్ చెకప్స్ అట్లీస్ట్ 30 ఇయర్స్ ప్లస్ నుంచే స్టార్ట్ అయిపోవాలి. సో ఇనీషియల్లీ ఎవ్రీ 2 ఇయర్స్ బయాన్యువల్లీ అయినా ఒక రొటీన్ కార్డియాక్ చెకప్ చేసుకోవడం బెటర్, విచ్ ఇంక్లూడ్స్ ఈసీజీ, 2D echo అండ్ థ్రెడ్మిల్ టెస్ట్. అండ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 ఐ వుడ్ రికమెండ్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా ఒకసారి చేసుకోవడం. ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిజీజ్ అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, హౌ ఫ్రీక్వెంట్లీ దే వుడ్ వాంట్ టు విజిట్. యూజువల్లీ ఎవ్రీ 3 to 6 months వరకు వీ డూ రికమెండ్ అ రొటీన్ చెకప్. మంత్లీ వన్స్ అంత ఫ్రీక్వెంట్లీ యూజువల్లీ పేషెంట్స్కి అంత అవసరం ఉండదమ్మా. సో హార్ట్ డిజీజ్ ముందు నుంచి లేకుంటే యాన్యువల్లీ లేకపోతే 6 monthsకి ఒకసారి సరిపోతుంది. హార్ట్ డిజీజ్ ఉంటేనే లైక్ అకార్డింగ్ టు యువర్ డాక్టర్, అకార్డింగ్ టు యువర్ నీడ్స్, డిపెండింగ్ ఆన్ యువర్ హార్ట్ డిజీజ్, అప్పుడు 3 to 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకోవాలి. సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే బేసిక్లీ మనకు చాలా సార్లు డయాబెటిక్స్లో ఏమవుతుందంటే డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ న్యూరోపతి అని ఒకటి ఉంటుంది. సో ద పెయిన్ కండక్టింగ్ ఫైబర్స్ ఏదైతే ఉందో బాడీలో అవి కూడా డిజీజ్డ్ ఉంటాయి. సో టిపికల్ మనకు పెయిన్ ప్రొడ్యూసింగ్ ఇంపల్సెస్ ప్రొడ్యూస్ కావు డయాబెటిక్ పేషెంట్స్లో. సో అలాంటి పేషెంట్స్లో సిమ్టమ్స్ అంతా లైక్ సివియర్ హార్ట్ అటాక్ లా దే మైట్ నాట్ ప్రెజెంట్, అలా ప్రదర్శించవు. సో దే మైట్ గెట్ సైలెంట్ హార్ట్ అటాక్స్. సో ఇంక్రీజ్ స్వెట్టింగ్ కానీ, బ్రీదింగ్ డిఫికల్టీ, ఆయాసం, గుండె చాలా వేగంగా పాల్పిటేషన్స్ అంటారు, చాలా డబా కొట్టుకోవడం, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ లక్షణాలే అండి. వీక్నెస్, జనరలైజ్ ఫెటీగ్, వీక్నెస్, ఇవి కూడా హార్ట్ అటాక్ లక్షణాలే అవ్వచ్చు. మన సైంటిఫిక్ భాషలో వాటిని కూడా యాంజైనల్ ఈక్వలెంట్స్ అంటారనమాట. సో దే ఆర్ ఆల్సో లైక్ ఈక్వలెంట్ టు హార్ట్ అటాక్ అని, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అని. సో ఎస్పెషలీ యు ఆర్ డయాబెటిక్ అండ్ మీకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటే మీ క్లోజెస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్. హార్ట్ అటాక్కి, సైలెంట్ హార్ట్ అటాక్కి వచ్చేది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ ఫస్ట్ ప్రెజెంటేషన్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. చాలా చెస్ట్లో చాలా సివియర్గా భారంగా వచ్చేసినట్టు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. సైలెంట్ హార్ట్ అటాక్స్లో యాజ్ సచ్ అంత సివియర్ పెయిన్ అలా ఉండదు యూజువల్లీ. సో యూజువల్లీ వాళ్ళకి ఆయాసం కానీ, బ్రీదింగ్ డిఫికల్టీ, ఆయాసం కానీ, విపరీతంగా స్వెట్టింగ్ కానీ, వీక్నెస్ కానీ, ఫెటీగ్ కానీ, గుండె టూ ఫాస్ట్ లేకపోతే టూ స్లో కొట్టుకోవడం కానీ, పాల్పిటేషన్స్ అంటాం మా భాషలో. సో ఇలాంటి లక్షణాలు రావచ్చండి సైలెంట్ హార్ట్ అటాక్. డయాబెటిక్స్లో డెఫినెట్లీ హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దానికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. వన్ చాలా ఇంపార్టెంట్ కారణం ఏమంటే మన రక్తనాళాల లైనింగ్, ఎండోథీలియల్ లైనింగ్ అనేది వాటి డిస్ఫంక్షన్ ఎక్కువ ఉంటుంది డయాబెటిక్స్లో. ప్లస్ ఇంకోటి డయాబెటిక్స్లో మన కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 కారణాల వల్ల ప్లస్ యూజువల్లీ నార్మల్ పేషెంట్ ఏదైతే ఇనీషియల్ స్టేజ్లో చెస్ట్ పెయిన్ అలా ప్రదర్శిస్తారో, మీరు జస్ట్ లైక్ ఇప్పుడే మనం ఎలా డిస్కస్ చేసామో అలాంటి సిమ్టమ్స్ టిపికలీ డయాబెటిక్స్లో ఉండరు. సో మన డాక్టర్ నోటీస్కి వచ్చే వరకు యూజువల్లీ చాలా ఇయర్స్ గడిచిపోతుంది. సో ఇవన్నీ కారణాల వల్ల డయాబెటిక్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతాయి. డయాబెటిక్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ రెగ్యులర్ హార్ట్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ యాన్యువల్లీ వన్స్ ఒకసారి హార్ట్ చెకప్ చేసుకుంటే మీ కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళి అవి చాలా బెటర్. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి, లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవన్నీ డెఫినెట్లీ రెగ్యులర్లీ చెకప్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి, డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes యాక్టివిటీ ఉండాలి, ఎక్సర్సైజ్ లాంటి యాక్టివిటీ. అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా ఫర్ ద బ్రీఫ్ వైల్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ చేసిన డ్యూరేషన్లో అట్లీస్ట్ మీ హార్ట్ రేట్ 30% బేస్ లైన్ కన్నా 30% పెరిగితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్ట్ రేట్ ఒక 70 to 80 నడుస్తుంది అనుకోండి, ఆ ఎక్సర్సైజ్ మీరు ఏదైతే జాగింగ్, వాకింగ్, లేకపోతే రన్నింగ్ చేస్తున్నారో, లేకపోతే వెయిట్స్ ఏమైనా చేస్తున్నారో, అది చేస్తున్నప్పుడు అట్లీస్ట్ బేస్ లైన్ నుంచి 30% పెరిగితే బాగుంటుంది. సో అలాంటి అబవ్ 30% బేస్ లైన్ నుంచి హార్ట్ రేట్ పెరిగితే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇట్స్ అ గుడ్ వర్కౌట్ ఫర్ ద హార్ట్ అన్నమాట. సడన్ గా హార్ట్ అటాక్ ఇమీడియట్లీ ఎవరైనా పేషెంట్ నాకు సడన్లీ లైక్ అనీజీనెస్ ఉంది, నాకు ఫెటీగ్ గా ఉంది, నాకు స్వెట్టింగ్ వచ్చేస్తుంది, నాకు చెస్ట్ మీద భారంగా, లేకపోతే టైట్నెస్ గా, లేకపోతే స్క్వీజ్ చేసేసినట్టు పట్టుకొని వచ్చేసినట్టు ఉంది, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ మీ నియరెస్ట్ హాస్పిటల్కి త్వరగా వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోవాలండి. గుండెపోటు డెఫినెట్లీ యాజ్ మిడిల్ ఏజ్ తోని హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిపోతూ ఉంటుందండి. ఎస్పెషల్లీ చాలా మంది హార్ట్ అటాక్స్ మా హార్ట్ అటాక్ పేషెంట్స్ 60s, 70s and 80s లో ప్రదర్శిస్తారు. అఫ్ కోర్స్ ఈ మధ్య ట్రెండ్ అది కొంచెం చేంజ్ అవుతుంది. ఈ మధ్య మనం డిస్కస్ చేసినట్టు యంగర్ పీపుల్ కూడా ఈ మధ్య 20s, 30s లో కూడా ఈ మధ్య వచ్చేస్తున్నారు హార్ట్ అటాక్. సో డెఫినెట్లీ ఏజ్ పెరిగే కొద్దీ మనం డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో
లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్ట్రెస్, ఇవన్నీ పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడప్ అవుతూ ఉంటాయి. అందువల్లనే మన ఏజ్ పెరిగే కొద్దీ హార్ట్ అటాక్ రిస్క్ కూడా డెఫినెట్లీ పెరిగిపోతూ ఉంటుంది. యాజ్ సచ్ ఈవెన్ ఇప్పుడు కూడా మాక్సిమం మనకు వచ్చే హార్ట్ అటాక్ 60s 70s లోనే వస్తున్నాయండి. కాకపోతే ఇప్పుడు కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ ముందు కన్నా యంగర్ పీపుల్ కూడా మధ్యలో వస్తూ ఉన్నారు. యంగర్ పీపుల్ కూడా వస్తున్నారు ఈ మధ్య ఫ్రీక్వెంట్లీ. రీజన్స్ లైక్ వీ హ్యావ్ డిస్కస్ సేమ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన జంక్ ఫుడ్, సిగరెట్ స్మోకింగ్ అండ్ అన్డయాగ్నోస్డ్ బీపీ లేకపోతే షుగర్. అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటికి పడతాయి. బీపీ, షుగర్, సమ్ టైమ్స్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కూడా హార్ట్ అటాక్ ని కాజ్ చేస్తాయి. సో ఇవన్నీ కారణాల వల్ల యంగ్ పీపుల్ లో కూడా ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. బేసిక్లీ బిఫోర్ హార్ట్ మీరు మీ డాక్టర్ కి ఎంత ఫాస్ట్ గా అప్రోచ్ అవుతారో ఎంత దాని మీద డిపెండ్ అవుతుందండి. వన్ థింగ్ ఇస్ హార్ట్ అటాక్ అంటే ఒక సింగిల్ ఎంటిటీ కాదు. హార్ట్ లో వచ్చేసి మనకు 3 మేజర్ రతనాళాలు ఉంటాయి అండ్ ఎవ్రీ రతనాలకి ఒక్కొక్క ఏరియా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది సో ఏదైనా చిన్న రతనాళం బ్లాక్ అయితే దాని ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది హార్ట్ మీద. ఏమైనా పెద్ద మేజర్ రతనాళం బ్లాక్ అయితే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి డిలేడ్ ప్రెజెంటేషన్. యూజువల్లీ విత్ ఇన్ గోల్డెన్ అవరే వచ్చేసేయాలి హాస్పిటల్కి ప్రెజెంట్ చేయాలి. సో మీకు డిలే అయిపోగొద్ది ఆ హార్ట్ కండరం ఏవైతే ఉందో, హార్ట్ మసిల్ ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా డిజీజ్ అయి వీక్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మీ ప్రెజెంటేషన్ టైమే కొంచెం చాలా లేట్ అయిపోతే మీకు హార్ట్ ఆల్రెడీ సమ్ పర్సెంటేజ్ ఆల్రెడీ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో ఆ పార్ట్ నుంచి రికవరీ చాలా ఎక్కువ టైం పడుతుంది. అదర్వైజ్ మీరు చాలా ఫాస్ట్ గా వచ్చేసారు అనుకోండి అండ్ బ్లాక్ అయిన రతనాళం కూడా చిన్న రతనాళం ఉంటే రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. విత్ ఇన్ లైక్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3-4 days రికవరీ అయిపోతుంది అండ్ మీ యూజువల్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ దే కెన్ రెజ్యూమ్. హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రెగ్యులర్ చెకప్స్ అండి. వన్ థింగ్ ఈజ్ ఏదైతే ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి ఒకసారి మనం స్టెంట్ వేసేస్తే యూజువల్లీ స్టెంటెడ్ పర్సన్ కి లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిందే. ఆ స్టెంట్ బ్లాకేజెస్ చాలా పెరిగిపోతుంది సార్. ఎస్పెషల్లీ విత్ ఇన్ ద ఫస్ట్ 1 year ఆఫ్ స్టెంటింగ్ అయితే డబుల్ స్టెంట్ బ్లడ్ థిన్నర్స్ వాడతాము మేము యూజువల్లీ. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ 1 year ఆల్సో సింగిల్ స్టెంట్ బ్లడ్ థిన్నర్ కి మేము కట్ డౌన్ చేస్తాము. అండ్ యూజువల్లీ ఒక స్టెంట్ పడిన పేషెంట్ కి యూజువల్లీ లైఫ్ లాంగ్ అట్లీస్ట్ ఒక సింగిల్ బ్లడ్ థిన్నర్ అయినా నడుస్తుంది. సో అలాంగ్ విత్ దట్ ఒక కొలెస్ట్రాల్ టాబ్లెట్ కూడా ఇస్తాము. ఈ కొలెస్ట్రాల్ నార్మలైజ్ అయిపోయాక కూడా ఉన్న ప్లేక్స్ ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ ప్లేక్స్ ఆ టాబ్లెట్ స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కొలెస్ట్రాల్ లోవరింగ్ టాబ్లెట్స్ కి. సో అవి లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ వాడాల్సి వస్తుంది. సో ఏదైనా కారణాల వల్ల బ్రేక్ చేయాల్సి వచ్చినా మీరు మీ కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాకనే బ్రేక్ చేయాలి. స్ట్రెస్ తోని డెఫినెట్లీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. స్ట్రెస్ తోని ఇట్స్ లైక్ ఇన్ఫ్లమేషన్ కూడా బాడీలో పెరుగుతుంది. దానివల్ల మన రతనాళాల లైనింగ్ ఏవైతే ఉందో దానిలో కూడా ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాము, అది పెరిగే అవకాశం ఉంది. సో అండ్ ప్లస్ యూజువలీ స్ట్రెస్డ్ పేషెంట్స్ పేషెంట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లీ వాళ్ళు రొటీన్లీ డయట్ మీద అటెన్షన్ పే చేయరు అండ్ దే వాంట్ రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ కూడా. ఈవెన్ ప్లస్ స్ట్రెస్ ఈటింగ్ అని ఒకటి ఉంటుంది ఫెనామినా ఇన్ విచ్ ఎక్కువ జంక్ ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్. ఇవన్నీ కారణాల వల్ల స్ట్రెస్ తోని డెఫినెట్లీ హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. డెఫినెట్లీ ప్రెసెంట్ గా తినే జంక్ ఫుడ్ కూడా యూజువల్లీ కొంచెం హార్ట్ లో కొంచెం ప్లేక్స్ జమ అయితే ఆ ప్లేక్స్ మీదనే ఆ ప్లేక్ ప్రోగ్రెషన్ రిస్క్ ఉంటుంది. సో అందుకే లైక్ బెస్ట్ యంగ్ ఏజ్ నుంచి అలవాట్లు చేసుకోకపోతే బెటర్ ఉంటుంది. ప్లస్ ఈ జంక్ ఫుడ్ వల్ల ప్రీ మెచ్యూర్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ లాంటి కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా త్వరగా యంగర్ ఏజ్ డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఇస్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఐడియా స్ట్రాటజీ హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి. ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్లో కూడా ఒక డయటిషియన్ లేకపోతే న్యూట్రిషనిస్ట్తో మాట్లాడి మీ ఒక డెఫినెటివ్ డైట్ ప్లాన్ ఒకటి స్ట్రాటజైజ్ చేస్తే బాగుంటుంది. టైం తక్కువ ఉన్నా యూ కెన్ తక్కువ టైంలో ఎక్కువ హెల్దీ ఫుడ్స్ చేసే ఫుడ్స్ లైక్ కట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లేకపోతే మీరు ఓవర్ నైట్ నానబెట్టిన స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ అలాంటివి తీసుకోవడం ఆర్ వెరీ హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ టు కన్వెన్షనల్ స్నాక్స్. Number one precaution is prevention is better than cure, definitely. So first thing is healthy lifestyle పాటించాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి,
కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, ఇవన్నీ కంట్రోల్లో చేసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ మినిమం టు మినిమం మొత్తం వీక్ కలిపితే అట్లీస్ట్ 120 minutes వర్త్ ఎక్సర్సైజ్ అయినా చేయాలి. అండ్ ఆ ఎక్సర్సైజ్లో మీరు కొంచెం కార్డియో వర్కౌట్, లేకపోతే మైల్డ్ జాగింగ్, లేకపోతే రన్నింగ్తో పాటు కొంచెం మైల్డ్ వెయిట్ వర్కౌట్స్ చేసి మసిల్ మాస్ పెంచేటట్టు ఏమైనా మీ పర్సనల్ జిమ్ ట్రైనర్తో డిస్కషన్ చేసి కొంచెం బోత్ కార్డియో అండ్ వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్స్ బెటర్ ఫర్ హార్ట్ హెల్త్ అలా. డెఫినెట్లీ బీయింగ్ ఫిజికలీ యాక్టివ్ ఈవెన్ ఆఫ్టర్ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఏ డాక్టర్ కూడా హార్ట్ అటాక్ తర్వాత కంప్లీట్లీ బెడ్ రిడెన్ ఉండాలా అని చెప్పారు. సో ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత వర్కౌట్ చేయాలి ఈజ్ లైక్ అ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మీ హార్ట్ ఎంత హెల్తీ ఉంది, ఎంత మీ హార్ట్ అటాక్ వల్ల మీ హార్ట్ ఎంత డ్యామేజ్ అయింది, లైక్ ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ ఎంత మెయింటైన్ అవుతుంది, మీ థ్రెడ్మిల్ టెస్ట్లో మీరు ఎంత వరకు వాకింగ్ చేయగలుగుతున్నారు, వాట్స్ యువర్ ఎక్సర్సైజ్ కెపాసిటీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీ డాక్టర్తోని డిస్కస్ చేయండి. మీ యాక్టివిటీస్ లైక్ మీ డాక్టర్తో వర్కౌట్ చేయండి. మీ వాట్ విచ్ యాక్టివిటీ లెవెల్స్ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ ఫర్ యూ అని.